ప్రియులరా, మరి 119వ కీర్తన ధ్యాన అంశాన్ని నేను కొనసాగిస్తున్నాను. అందులో ఈరోజు మరొక వర్తమానాన్ని నేను ప్రారంభించాను. గమనించవలసిందిగా మనవి చేస్తూ, ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ టుడే ఈజ్ కష్టాలలో కమ్మని కృప. ప్రియులారా, కష్టాలలో కమ్మని కృప. రీసెంట్లీ అపాయింటెడ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మిస్టర్ శివధర్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో, ఆయన పత్రికాగోష్ఠిలో అక్కడికి వచ్చినటువంటి విలేకరులతో, పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, ఒక పాత్రికేయుడు అడిగినటువంటి ప్రశ్నకు చాలా ఆసక్తికరమైన విలువైనటువంటి మాటలు ఆయన సమాధానంగా చెప్పారు. అదేంటంటే, ఒక పాత్రికేయుడు వారిని అడిగారు, అయ్యా మీ దగ్గర పింక్ బుక్ ఉందా అని అడిగారు. డీజీపీ శివధర్ రెడ్డి గారు నవ్వుతూ ఈ విధంగా సమాధానం చెప్పారు. ఏంటంటే, మా దగ్గర పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, బ్లాక్ బుక్ లేదు, బ్లూ బుక్ లేదు, గ్రీన్ బుక్ లేదు, ఏ బుక్కు లేదండి. మా దగ్గర ఉన్నదంతా ఒకే ఒక్క బుక్కు. అదేమిటంటే ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ, సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973, భారతీయ నాగరిక్ సంరక్ష సంహిత 2023. ఈ పుస్తకాలు మాకు ఏవైతే శాసిస్తాయో, ఏవైతే ఆజ్ఞాపిస్తాయో, ఏవైతే చేయమని మమ్మలకు బోధిస్తాయో, ఏవైతే నివారించమని మాకు ఆదేశాలు ఇస్తాయో, వాటిని మాత్రమే మేము ఆచరిస్తాం. మనస వాచ కర్మన వాటిని మేము ఆచరిస్తాం. ప్రియులారా, ఒక అత్యున్నతమైన పోలీసు అధికారి ఆయన పని చేయడానికి ఆయన అనుకరిస్తున్నటువంటి విధానాన్ని ఎంతో సుస్పష్టంగా పాత్రికేయులకు పత్రికా గోష్ఠిలో ఆయన మాట్లాడారు. మరి విశ్వాసివైనటువంటి నీ మాట ఏంటి? దేన్ని నువ్వు ఆధారం చేసుకుని నీ జీవితాన్ని నువ్వు నడిపించుకుంటున్నావు? ఈరోజు దేనిని ఆధారము చేసుకుని నీ జీవితాన్ని నువ్వు నడిపించాలి? లోకములో ఉన్నటువంటి సాంప్రదాయాలనా, లోకములో ఉన్నటువంటి సెంటిమెంట్స్నా, లోకములో ఉన్నటువంటి హావభావాలనా, లోకములో ఉన్నటువంటి తాజా ట్రెండులను బట్టి మన జీవితాన్ని మనం మలుచుకోవాలి అంటే కాదండి. విశ్వాసిగా మన జీవితంలో ఏది జరిగినా, ఏది జరుగుతున్నా, ఏది జరగబోతున్నా ఆయన చిత్తమే అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి దేవుని ఆజ్ఞల వెలుగులో మన జీవితాలను మనం కట్టుకుంటూ, దేవుని వాక్యానుసారంగా మన జీవితాలను మనము జీవించడానికి బద్ధులమై ఉన్నాము. దేవుని బిడ్డ, ఇశ్రాయేలుల ప్రజల జీవితాన్ని, జీవన విధానాన్ని మనం గమనిస్తే 430 సంవత్సరాలు బానిస సంకెళ్లలో వారు నలిగిపోయారు. అది కూడా దేవుని చిత్తమే. మోషే జీవితాన్ని మనం గమనిస్తే మొదటి 40 సంవత్సరాలు రాజభోగాలను ఆయన అనుభవించాడు. తర్వాత 40 సంవత్సరాలలో వనవాస జీవితాన్ని ఆయన చవిచూశాడు. ఆ తర్వాత ఆఖరి అంకమైనటువంటి 40 సంవత్సరాలలో దేవుని పరిపూర్ణమైనటువంటి సంకల్పాన్ని, ఇశ్రాయేలీయులను బంధకాలలో నుండి వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి దేవుని చేత ఆయన వాడబడ్డాడు. దేవుని బిడ్డ, యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే బానిసగా అమ్మబడడం, జైలు జీవితాన్ని జీవించడం, ఆ తర్వాత ఆయన అనుమతితోనే అద్భుతమైనటువంటి అందలానికి ఎక్కడం కూడా జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే, మన జీవితంలో జరుగుతున్నదంతా కూడా అది దేవుని చిత్తమే. అది మంచైనా కావచ్చు, ఆ తాత్కాలికంగా అది నీకు చెడుగానైనా అనిపించవచ్చు, కానీ జరుగుతున్నదంతా కూడా నా జీవితాలలో దేవుని చిత్తానుసారంగానే జరుగుతున్నదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవుని బిడ్డ, నా కష్టకాలములో దేవుని కృప ఎంత కమ్మనైనదో, ఆ వేదన బాటలో ఓదార్పుగా నడిపించే, మరి నీ ధరినికి చేర్చే మరి అద్భుతమైనటువంటి సౌందర్యమైనటువంటి చరితం దేవుని వాక్యం అన్నది నీవు గుర్తిస్తున్నావా? యోబు స్నేహితులు
ఆయన బాధను పోల్చలేక యోబు దగ్గరికి వారు వచ్చి ఓదార్చలేక యోబు చెంత నేలపైన వారు బూడిదలో కూర్చున్నారు, గోనెబట్టను ధరించుకున్నారు. మరి వేదనతో 7 రోజులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వారు ఉన్నారండి. 7 రోజులు మాట్లాడకుండా మనం ఉండగలమా? ఈజ్ ఇట్ పాసిబుల్? 7 రోజులు కాదు, 7 నిమిషాలు కూడా కష్టం కొంతమందికి. 7 గంటలు కూడా ఉండలేమండి స్కూల్లో. అందుకనే చిన్నపిల్లలకి అలవాటు నేర్పడానికి సైలెన్స్ ఈజ్ గోల్డ్, స్పీచ్ ఈజ్ సిల్వర్ అని రాస్తారు. నేను చిన్నగా ఉన్నప్పుడు అనుకునేవాడిని, ఎవడో తిక్కలోడు రాశాడు ఇది, సైలెన్స్ ఈజ్ సిల్వర్, స్పీచ్ ఈజ్ గోల్డ్ అని రాసే బదులుగా సైలెన్స్ ఈజ్ గోల్డ్, స్పీచ్ ఈజ్ సిల్వర్ అని రాశాడు, స్పెల్లింగ్ మిస్టేక్ అని అనుకునేవాడిని. పెద్దగైన తర్వాత మౌనం ఎంత బలమైంది, మౌనం ఎంత అర్థవంతమైంది, మౌనం ఎంత ఘనమైనది, మౌనంలో ఎన్ని సత్యాలను దేవుడు మనకు ప్రబోధిస్తాడన్నది నేర్చుకోవటం జరిగింది. ప్రియులారా, యోబు స్నేహితులు అంతవరకు మౌనంగా ఉన్నారు, కానీ మాట్లాడటం ప్రారంభించినప్పుడే ఆయన కష్టాన్ని, ఆ నష్టాన్ని, ఆయన వేదనను సరిపోల్చలేక వారు మాట్లాడటం ప్రారంభించినప్పుడే పొరపాటు జరిగింది. వారు ఏమనుకున్నారంటే, యోబుకు వచ్చినటువంటి కష్టం, యోబుకు వచ్చినటువంటి నష్టం, యోబుకు వచ్చినటువంటి శ్రమ, యోబుకు వచ్చినటువంటి వేదనలు, యోబుకు వచ్చినటువంటి హింసలన్నీ కూడా పాపం కారణంగానే వచ్చాయి. They have come to that conclusion, a definite conclusion, and they are saying it's only because of his sin. స్నేహితులు ఓదార్చడానికి వచ్చారు, ప్రాణ స్నేహితులు ఆయన వేదనను 7 రోజులు పంచుకున్నారు, మౌనంగా ఉన్నారు. ఆయన బాధను పోల్చలేక మట్టిలో కూర్చున్నారు, బూడిదలో కూర్చున్నారు. మౌనంగా ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడడం ప్రారంభించినప్పుడు పొరపాట్లు చేయటం ప్రారంభించారు. ప్రియులారా, ఈరోజు చాలా సందర్భాల్లో మన జీవితాలలో ఉన్నటువంటి కష్టాలను, కన్నీళ్లను, వేదనలు మనం చూసి, మరి మన జీవితాలలో ఉన్నటువంటి ఈ పరిస్థితికి ఏదో పాపము కారణమని మనుషులు అనుకోవటం ఒక ఎత్తైతే, మనము కూడా అనుకునే ప్రమాదం కూడా ఉంది. దేవుని బిడ్డ, మరి ఈ సత్యాన్నే అపోస్తులుడైనటువంటి పౌలు దేవుని చిత్తములో భాగము అన్న విధానాన్ని ఆయన వివరిస్తూ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38 నుంచి ఈ విధంగా మాట్లాడుతాడు. మరణమైనను అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతులైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోయినవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. ప్రియులారా, అవి కష్టాలైనా కావచ్చు, అవి సమస్యలైనా కావచ్చు, విశ్వాస జీవితములో నీవు ఏ పరిస్థితిలోనికి వెళ్ళినా అది దేవుని చిత్తములో నీ జీవితములో భాగము అన్న సత్యాన్ని నీవు గుర్తించగలుగుతున్నావా? యోబు స్నేహితులు గుర్తించని కారణాన్ని బట్టి అలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, యోబుకు వ్యతిరేకంగా చేసినటువంటి మాటలను దేవుడు కూడా తీవ్రంగా పరిగణించాడు. ఆ తర్వాత దేవుడు ఆయనను, ఆ ముగ్గురి స్నేహితులను గద్దించాడు, సరిచేశాడు. యోబు ప్రార్థన చేసిన తర్వాతనే వారిని దీవించటం ప్రారంభించాడు. దేవుని బిడ్డ, డోంట్ అజ్యూమ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో కష్టాలు వస్తుంటే, నీ జీవితంలో సవాళ్ళు వస్తుంటే, నీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు వస్తుంటే, నీ జీవితంలో కృంగిన స్థితిని, కలవరం నీవు చవి చూస్తున్నటువంటి వేళ, ఇదేదో నేను పాపం చేశాను కాబట్టి నాకు వచ్చింది, ఇదేంటో జరిగిపోయింది, నేను తెలియకుండా ఎక్కడో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేశాననే మదన పడే విశ్వాసులు అనేకంగా మనకు కనిపిస్తున్నారు. కానీ మన జీవితంలో ఒక వెంట్రుక రాలిపోవటం కూడా దేవుని అనుమతితోనే అది జరుగుతుంది. అమ్మా, నీ జీవితంలో ఏది జరిగినా, అది మంచైనా, తాత్కాలికంగా నీకు అర్థం కాని చెడుగా కనిపించినా, అది దేవుని చిత్తములో భాగము. అది నిన్ను ఆశీర్వదించడానికి, ఆయన పరిపూర్ణమైన సంకల్పంలోనికి సన్నిహితంగా నిన్ను తీసుకొని వెళ్ళడానికి, రెండంతలుగా నిన్ను దీవించడానికని దేవుని వాక్యము సెలవిస్తుండగా నీవు గుర్తించగలుగుతున్నావా? శ్రమల కొలిమిలో మనకు వెలకట్టలేని పాఠాలను నేర్పే గురువే
దేవుడమ్మా. ఆ శ్రమల కొలిమిలో మన ఆలోచనలను ప్రభావితం చేస్తాడు, మన బ్రతుకును ప్రభావితం చేస్తాడు. అనంతమైన తన ప్రణాళికలో మనల్ని ప్రతిష్ఠించడానికి దేవుడే మన చెయ్యి పట్టుకొని ఆ పరిస్థితుల గుండా నడిపిస్తాడు. ఆ పరిస్థితులలో మన వైపు మనము యోబు వలె చూసుకోవటం కాదు, యోబును కూడా దేవుడు గద్దించాడు. ఆ సిరీస్ కూడా నేను ఎప్పుడైనా వీలైతే మాట్లాడుతూ, యోబును కూడా దేవుడు 42వ అధ్యాయంలో గద్దిస్తాడు. ఎందుకంటే తనపైన తాను హై ఎక్స్పెక్టేషన్స్తో ఆయన మాట్లాడుతున్న వేళ దేవుడు ఆయనను ప్రశ్నించి గద్దించి సరిచేసినప్పుడు, నేను బుద్ధిహీనునిగా మాట్లాడాను, పశుప్రాయునిగా నేను మాట్లాడానని ఆయన మరి దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం జరుగుతుంది. చాలా సందర్భాలలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా, దేవుని ఆలోచన ఏమిటో మనకు అర్థం కాకుండా, పరిస్థితుల ప్రభావానికి వాడి వేడి అయినటువంటి పరిస్థితులు మన జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ, ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వేళ, ఏమీ తోచని పరిస్థితుల మధ్య మనుషుల మాటలన్నీ మన ఆలోచనలను చెరిపివేస్తున్నటువంటి వేళ, మానసికంగా కృంగిపోయి పలికే మాట ఏమిటంటే ఏంటో మాట్లాడుతుంటాం. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను దేవుని వాక్యములో నుండి గ్రహించే సత్యం ఏమిటంటే, మరి దేవుడు మన జీవితాలలో ఏది జరిగించినా కష్టాలు కూడా కమ్మని అనుభూతులను, కమ్మని కృపను మన జీవితాలలో పరిచయం చేస్తాయి. ఈరోజు నీ జీవితంలో కష్టాలున్నాయా? ఈరోజు నీ జీవితంలో నిరుత్సాహం ఉందా? నీ జీవితంలో ఏది అనుకున్నట్టుగా జరగటం లేదా? దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. అది కూడా ఆయన కమ్మని కృపను నీకు పరిచయం చేయడానికి, ఆ కొలిమి అనుభవంలోనికి దేవుడు నిన్ను నడిపించారని దేవుని వాక్యం సెలవిస్తుంది. 119వ కీర్తన 22 ధ్యాన ప్రసంగాల స్రవంతిలో నుండి మరి 8వ ప్రసంగాన్ని నేడు 9వ చరణం ఆధారంగా మనం ధ్యానించబోతున్నాం. మరి 8వ ప్రసంగము 22 ధ్యాన ప్రసంగాల స్రవంతిలో 9వ చరణం ఆధారంగా, 9వ చరణం 119వ కీర్తన 65 నుండి 72 వచనాలలో మనం చూస్తున్నాం. ఆ 9వ చరణములో మొదటి వచనం ఏమంటుందంటే, యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. ప్రియులారా, ఇట్ ఈస్ ఎ కన్ఫర్మ్డ్ స్టేట్మెంట్. ఆయన ఖచ్చితమైనటువంటి మాటలు ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. మాట ఇచ్చి తప్పిపోవటమే పరిపాటుగా మారిన మానవ సమాజాలలో భక్తుడు దేవుడు మాట తప్పని వాడని, ఆయన లక్షణము, ఆయన వైఖరి ఏమిటి అంటే మాట తప్పని సుగుణం ఆయన గుణమని ఆయన ఎత్తి చూపుతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని బిడ్డగా దేవుని వాగ్దానాలను నీవు నమ్ముతున్నావా? ఆ వాగ్దానాలను నెరవేర్చడానికి ఆయన సమర్థుడని నీవు విశ్వసిస్తున్నావా? దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నీకు వాగ్దానం చేశాను, ఆ వాగ్దానాలన్నీ కూడా ఈ 66 పుస్తకాల్లో నేను రాయించానే, ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాను. పరిస్థితులను బట్టి అర్థం చేసుకోకు నన్ను. పరిస్థితుల్ని బట్టి దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తే పొరపాటు జరుగుతుంది. యోబుతో జరిగిన పొరపాటు కూడా అదే. అంతవరకు ఒక అత్యున్నతమైనటువంటి ఆత్మీయ ప్రమాణాలను కలిగిన యోబు పరిస్థితులను బట్టి, స్నేహితులు మాట్లాడుతున్న మాటలను బట్టి, స్నేహితులు సంధిస్తున్నటువంటి మరి వ్యంగ్యాస్త్రాలను బట్టి, మరి ఆ వారు చేస్తున్నటువంటి ఆరోపణలను బట్టి ఆయన కృంగిపోయి తన్ను తాను సంరక్షించుకోవడానికి, తన వాదనను వినిపించడానికి కొన్ని పొరపాట్లను కూడా చేయడం జరిగింది. దేవుని బిడ్డ, మరి ఈరోజు నీ నా జీవితంలో కూడా దేవుడు తన చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తున్నాడని, మన జీవితంలో ఏది జరిగినా సర్వోన్నతమైన ఆయన చిత్తములో, ప్రణాళికలో భాగమన్నది నీవు గుర్తించి, యెహోవా నీవిచ్చిన మాట చొప్పున నీవు ప్రవర్తిస్తావు, నా జీవితంలో జరిగిస్తావని దేవుణ్ణి స్తుతించటం మనం నేర్చుకోవాలి. భక్త కవి తన కీర్తనలో పలికినటువంటి మాట ఏమిటంటే, నీ మాట చొప్పున నాకు మేలు చేస్తావు. ఇట్స్ ఎ కన్ఫర్మ్డ్ స్టేట్మెంట్. దేవుని బిడ్డ, ఈరోజు బైబిల్ ఎత్తి మనం ఒక పాట పాడతాం. ఎవ్రీ ప్రామిస్, ఎవ్రీ లైన్, ఎవ్రీ వర్స్ బిలాంగ్స్ టు మీ. ఈ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి వచనము, ప్రతి అక్షరము, ప్రతి వాగ్దానం నాదని నువ్వు పాడతావే. ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్ముతున్నావా? ఆ వాగ్దానాన్ని నీవు నీ వాగ్దానంగా నీవు తీసుకుంటున్నావా? దేవుని బిడ్డ, మరి చాలా సందర్భాలలో మన జీవితాలలో మరి ఆ వాగ్దానాలను మనము మన వాగ్దానాలుగా తీసుకుంటున్నామా? తల్లిదండ్రుల ఆస్తికి పిల్లలు వారసులు కదా.
పెళ్లి ప్రమాణాలలో ఒక ప్రమాణం చేస్తారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. నా ఆస్తి అంతటిలో నీకు భాగం ఇచ్చి, మరి భాగం ఇస్తారో ఇయ్యరో కొన్ని సందర్భాల్లో కష్టమే, కానీ బై డిఫాల్ట్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ లీగల్ హెయిర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ప్రాపర్టీ. దేవుని బిడ్డ, దేవుని వాక్యం నిన్ను నన్ను ఏమని పిలుస్తుంది? నీవు నేను ఆయన ప్రతి వాగ్దానానికి యేసుక్రీస్తు ద్వారా అర్హులనుగా మార్చింది. ఆమేన్. ప్రతి వాగ్దానానికి మనల్ని అర్హులుగా మార్చింది. ఆ సత్యము తెలియని రోజు, ఆ వాగ్దానము అర్థం కాని రోజు, ఆ మాటలను నెరవేరుస్తాడని నమ్మటం కొంచెం కష్టంగా ఉంటుంది. దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏమంటుందంటే, నా మాటలు అగ్ని వంటివి కాదా, నా మాటలు బండలను పగలగొట్టు సుత్య వంటివి కావా. దేవుని మాటలు యథార్థమైనటువంటి మాటలు, ఆయన సంపూర్ణమైనటువంటి చిత్తాన్ని అవి నెరవేరుస్తాయని దేవుని వాక్యం పదే పదే ఘోషిస్తుంది. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఏ ఆత్మీయ పరిస్థితితో నీ వచ్చావో నాకైతే తెలియదు, కానీ మరి ఆ ఆత్మీయ పరిస్థితిని ఎరిగినటువంటి నీవు ఆ దేవుని సంకల్పాన్ని, ఆ ఉద్దేశాన్ని ఎరిగి, మరి దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాటను నెరవేరుస్తాడని నీవు నమ్మి ఈ వాక్యాన్ని యందు విశ్వాసాన్ని నిలుపుతున్నావా? చాలామంది పేరుకు మాత్రమే క్రైస్తవులండి. వాక్యములో దేవుడు చేసిన వాగ్దానం ఏంటో తెలియదు, దేవుడు ఎంత నమ్మకమైన వాడో అన్నది తెలియదు, దేవుడు తన మాటను జవదాటకుండా తన ఆజ్ఞల వెలుగులో మన జీవితాలలో మేలు చేస్తాడని నమ్మేవారు అరుదుగా కనిపిస్తున్న కారణాన్ని బట్టే మన తరములో అద్భుతాలను మనం చూడలేకపోతున్నాము. వాక్యాన్ని 100% నమ్మే వారి జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. ప్రియులారా, మొన్నటి దినాన అక్టోబర్ 2వ తారీఖు మన సంఘములో విశ్వవాణి యాన్యువల్ స్టేట్ మీట్ జరిగింది. అందులో ఒక డైరెక్టర్ గారు ఆఫ్టర్ ద మీటింగ్ నన్ను కలిసి మరి నాతో మాట్లాడుతూ వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, క్రైస్తవులుగా, మరి బీసీసీ కేటగిరీలో ఉన్నటువంటి క్రైస్తవులుగా రాజ్యాంగబద్ధంగా మనకు చాలా మరి ఎన్నో ఉపకారాలు మనకు దొరుకుతాయండి. కానీ చాలామంది క్రైస్తవులకు ఈ సత్యం తెలియదు. మరి రాజ్యాంగబద్ధంగా వారికి ఎన్ని మేలులు ప్రభుత్వం వారికి ఒనగూరుస్తుందో అన్నటువంటి సత్యము తెలియని కారణాన్ని బట్టి అనేక మంది క్రైస్తవులు మరి ఆ విలువలను లేక ఆ సదుపాయాలను వారు వినియోగించుకోలేకపోతున్నారు. కాబట్టి పాస్టర్ గారు, మీరు అవకాశం ఉంటే నేను కూడా కలిసి మనమందరము క్రైస్తవులకు ఈ విషయాలను మనం వివరించాలి అని ఆయన చెప్పటం జరిగింది. ఎంత నిజం ప్రియులారా. మరి ఈరోజు రాజ్యాంగం ఇస్తున్నటువంటి విషయాల గురించి తెలుసుకోవడానికి మనం ఆశపడుతున్నాం. మరి అంతకన్నా విలువైనటువంటి దేవుని వాక్యము మనకిస్తున్నటువంటి విలువ, దేవుని వాక్యము మనకిస్తున్నటువంటి ఆధిక్యత, దేవుని మాటలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని విశ్వాసిగా నీవు గుర్తిస్తున్నావా? మరి భక్తుడు, కీర్తనాకారుడు ఆయన మాట్లాడుతున్న మాట, యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. ప్రియులారా, దేవుని మాట ఎంత యథార్థమైనదో అన్నది నీ జీవితంలో నీవు తెలుసుకున్నావా? దేవుని మాట ఎంత గొప్పదో అన్నది నీవు తెలుసుకున్నావా? ఈరోజు దేవుని మాటలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. అయ్యగారు మాటలు చెప్పాడు, అమ్మగారు మాటలు చెప్పింది, అమ్మగారు అయ్యగారు వీళ్ళ వెంట పడిపోయారండి. అమ్మగారులను అయ్యగారుల మాటలే వింటున్నారు, కానీ యేసయ్య మాట, జీవితాలను మార్చే మాట, బతుకులను ఆశీర్వదించే మాట చదివావా? ఆ చదివిన వాక్యం నీకు అర్థమైందా? అర్థం కాకపోతే అర్థం చేసుకునే ప్రయత్నం చేసావా? తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి విడమరిచి బోధించమని అభ్యర్థించావా? దేవుని బిడ్డ, ఈ మధ్య కాలంలో విపరీతమైనవి రీల్స్లో, యూట్యూబ్స్లో మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఒక యూట్యూబ్లో నా వైఫ్ నాకు చూపించింది. నాకు ఎంత విచిత్రం వేసిందంటే, ఆ యూట్యూబ్లో ఒక సహోదరి నిలవబడి సాక్ష్యాన్ని చెబుతున్నది. ఆమె సాక్ష్యం చెబుతున్నప్పుడు ఆ బోధకుడు అని పిలిపించుకునేవాడు కూడా పక్కనే నిలబడ్డాడు. ఆమె ఏమని సాక్ష్యం చెబుతుందంటే, ఆమె సాక్ష్యం చెబుతున్నంతసేపు ఆయన ఇలాంటి ఒక హ్యాంకీతో తుడుచుకుంటున్నాడు. ఆమె సాక్ష్యానికి నిలబడి ఏమన్నదంటే, గతించిన వారము నేను జలుబుతో, విషజ్వరముతో, రంపతో, దగ్గుతో చాలా ఇబ్బంది పడ్డానండి. ఎంత ఇబ్బంది పడ్డానంటే ఏ మందులు వేసుకున్నా నాకు ఉపశమనం దొరకలేదు. వెంటనే
పాస్టర్ గారి యొక్క చేతి రుమాలు తీసుకొని గొంతు మీద పెట్టుకున్నాను, మరుక్షణమే వెళ్ళిపోయిందట. ఇంత మూర్ఖులు ఈ తరంలో ఉన్నారా అంటే ఉన్నారండి, లేకపోలేదు, ఉన్నారు. పాస్టర్ యొక్క చెమటకు దేవుని అభిషేకం ఉంటుంది అని ఆమె చెప్పినటువంటి మాట. ఎంత భయంకరంగా దిగజారిపోతున్నారో ఆత్మీయ విలువల్లో అంటే, వాక్యంలో ఏముందో వారికి తెలియదండి. వాక్యములో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని విపరీతంగా దానిని అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ తీసుకొని బోధకులు బోధిస్తున్నటువంటి వేళ అది వాక్యానికి విరుద్ధమైనది అన్న అవగాహన కూడా లేనటువంటి ఆత్మీయ అంధకారములో ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవులు అనేకులు ఉన్న కారణాన్ని బట్టి ఇలాంటి మూర్ఖులు వాక్యాన్ని వక్రీకరించేవారు కూడా సేవకులుగా చలామణి అవుతున్నది. దేవుని మాట వారికి అర్థం కాని విషయము, దేవుని మాట వారికి సంపూర్ణమైన ఆయన ఆలోచనను ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ప్రియులారా, మరి యేసయ్య ఉమ్ము వేసి బురద చేసి గుడ్డివాని కనుల మీద రూసాడు కదా, రేపు ఉమ్ము కూడా తీసుకొని దాంట్లో కూడా అభిషేకం ఉందని పెట్టుకునే వ్యక్తులు వస్తే కూడా వాపోయేది లేదు. ఎందుకంటే అజ్ఞానము తారాస్థాయికి వెళుతున్నదండి. షూనేమీరాలు కుమారుడు చనిపోయినప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా వెళ్ళి ఆ మేడగదిలో ఆ కుమారుడి మీద పడుకొని మరి ఆయన చేసినటువంటి ప్రార్థన కూడా బైబిల్లో ఉంది. ఆ సందర్భాన్ని తీసుకొని మరి కొంతమంది మరి విచిత్ర విన్యాసాలు చేస్తున్నటువంటి దాఖలాలు కూడా అనేకంగా మనం వింటున్నాము. మరి ఎలీషా నీటిలో పడినటువంటి గొడ్డలిని తీయడానికి కొమ్మను నరికి వేసినప్పుడు ఇనుప గొడ్డలి మరి ఒక బంతిలా తేలినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. ఈ సందర్భాలన్నీ వాక్యములో ఉన్నాయి, కానీ ఆ సందర్భాలన్నీ ప్రతి సందర్భంలో జరుగుతాడేశాడో తెలుసా? వాడు చాలా యుక్తి కలిగినటువంటి వాడు, మోసగాడు, అబద్ధికుడు. ఆ యుక్తిని కుయుక్తిని పసిగట్టగలిగినటువంటి వివేచన లేని కారణాన్ని బట్టి, అజ్ఞానపు తిమిరములో పెరిగిన కారణాన్ని బట్టి అవ్వ ఆ రోజు మోసంలో పడిపోయింది. ఆ రోజు అవ్వ మోసంలో పడిపోయిందని మనం బాధపడుతుంటాం, కానీ ఈరోజు కూడా చాలామంది అవ్వలు ఉన్నారు, మోసంలో పడిపోతున్నారు. ఈరోజు కూడా చాలామంది ఉన్నారండి ఆదాములు మోసంలో పడిపోతున్నారు. ఆ మోసాన్ని వారు అనుకరిస్తున్నారు. కారణం ఏమిటంటే వివేచన జ్ఞానము లేని కారణం. పరిచర్యలో కాపరిగా అనేక సందర్భాలలో నేను గమనించినటువంటి విషయం ఏంటంటే, వివాహాల సందర్భానికి రాగానే మనుషులు మాట్లాడే మొట్టమొదటి మాట ఏంటంటే, ఇది దేవుని చెప్పరే చిత్తం, దేవుని చిత్తం అని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత కొన్ని సమస్యలు వస్తే అబ్బో ఇది దేవుని చిత్తం కాదండి అని మరి మొరాయించే వ్యక్తులు లేకపోలేదు. విపరీత సందర్భాల గురించి నేను మాట్లాడతలేను, జనరల్ ట్రెండ్ ఐఎమ్ టాకింగ్ డియర్ పీపుల్ ఆఫ్ గాడ్. ప్రియులారా, మరి ఈరోజు దేవుని చిత్తములో మరి యోబు జీవితంలో కష్టాలు వచ్చాయి, దేవుని చిత్తములోనే యోసేపు జీవితంలో కష్టాలు వచ్చాయి, దేవుని చిత్తములోనే మోషే జీవితంలో కష్టాలు వచ్చాయి, దేవుని చిత్తములోనే ఎస్తేరు జీవితంలో, రూతీ జీవితంలో, మొర్దెకై జీవితంలో, భక్తులందరి జీవితంలో కష్టాలు వచ్చాయండి. ఆ కష్టాలలో కన్నీళ్లలో మరి ఆ పరిస్థితులలో వారు విపరీతమైనటువంటి పెడార్థాలను తీసుకొని వారికి తోచినట్టుగా నచ్చినట్టుగా నిర్ణయాలను తీసుకోలేదు, కానీ వివేచనతో జ్ఞానముతో వారు ప్రవర్తించారు. దేవుని బిడ్డ, కొండ మీది ప్రసంగులో యేసు ప్రభు మాట్లాడుతూ మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనంలో, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. క్రీస్తు అనే బండ పైన, క్రీస్తు అనే వాక్యము పైన, వాక్యమైన దేవుని పైన నీ జీవితము వేలూనుకుని ఉంటే, నీ గృహము నిర్మాణము గావించబడి ఉంటే, ఏ పరిస్థితులు వచ్చినా, ఏ తుఫానులు వచ్చినా, ఏ కుంభవృష్టి వచ్చినా నీవు పదిలంగా సురక్షితంగా ఉంటావన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. పరిస్థితులను బట్టి దేవుడు మార్చేవాడు కాదమ్మా. దేవుని బిడ్డ, జ్ఞానము అనగా ఏమిటి అంటే, జ్ఞానము అంటే ఒక విషయము గురించి సంపూర్ణమైన సమాచారము, వాస్తవులు సేకరించటం. వివేచన అనగా ఆ సమాచారాన్ని, ఆ సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించినటువంటి వాస్తవాలను మరి సరి అయినటువంటి అంతర్దృష్టితో పాటు మంచి తీర్పులు, అనుభవాలతో మేళవించి సరి అయినటువంటి నిర్ణయాలను తీసుకోవటమే వివేచన.
ప్రియులారా, పరిస్థితుల్ని బట్టి స్పందించటం కాదు. వివాహాలు నా కాపరత్వంలో మరి పరిచర్య జీవితంలో నేను గమనించింది ఏంటంటే, మనకు నచ్చినవన్నీ ఉంటే దేవుని చిత్తం కదా. మనం అనుకున్నట్టుగా జరిగిపోతాం. అబ్బా నిజంగా దేవుని చిత్తం బాస్, దేవుని చిత్తం కాబట్టే మనం కలిసినాం, దేవుని చిత్తం కాబట్టే మనకు వచ్చింది ఈ సంబంధం. ప్రియులారా, అక్కడే పొరపాటు చేస్తాం, అక్కడే పొరపాటు జరుగుతుంది. మన వివేచన అక్కడ అవసరం. దేవుని బిడ్డ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచునట్లు మంచి వివేచన నాకివ్వయ్యా, మంచి జ్ఞానాన్ని నాకివ్వయ్యా. అంటే దానికి వ్యతిరేకమైనటువంటి పదం కూడా ఉన్నది కాబట్టి పర్టికులర్గా కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, మంచి జ్ఞానము నాకు కావాలి, మంచి వివేచన నాకు కావాలి. నిజమైన భక్తి అని బైబిల్లో చూస్తాం. అంటే నిజము కాని భక్తి కూడా ఉన్నది, మూర్ఖమైన భక్తి ఉన్నది, మూఢమైన భక్తి ఉన్నది, మరి ఆ సత్యము తెలియని భక్తి కూడా ఉన్నదండి. నిజమైన భక్తి కావాలని భక్తుడు మాట్లాడుతున్న సందర్భాలున్నాయి. ఇక్కడ మంచి వివేచన, మంచి జ్ఞానము, నీ ఆజ్ఞలయందు నమ్మికను ఉంచడానికి నువ్వు నాకు సహాయాన్ని దయచేయి, కోరికను నేను కలిగి ఉన్నానని భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు అనేకమైనటువంటి సమస్యలకు కారణం ఏమిటో తెలుసా? దేవుని చిత్తాన్ని మనం అడగటం లేదు. మనకు నచ్చింది, మనకు అనుకూలంగా ఉన్నది, మన అనుభవాన్ని మేళవించి అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఇది సరిగా ఉన్నదండి, ఎవరేమనుకుంటేంది, ఇది దేవుని చిత్తం అని చేస్తారు. ఆ తర్వాత సమస్యలు వస్తాయి. అప్పుడు మాట్లాడతారు, అది నేను ఆ రోజు దేవుని చిత్తం అనుకున్నానండి, కానీ అస్సలు ఇది దేవుని చిత్తం కాదు అని మాట్లాడేవాళ్ళు చాలామంది విశ్వాస లోకంలో కనిపిస్తున్న వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రతిదీ కూడా దేవుని చిత్తం కాదు. మంచిగా ఉన్నది అని చేయడానికి వీలు లేదండి. కంటికి సుందరంగా కనిపించింది, జ్ఞానాన్నిచ్చే పండు, ఆ పండును తినొద్దని దేవుడు చెప్పినప్పటికీ ఆ సాతానుడు వంచించి అవే మాటలు మళ్ళా మళ్ళా వినిపించి ఆమెను మోసం చేశాడు. ఈరోజు మనకు కనిపిస్తున్నటువంటి వాటిని బట్టి, వినిపిస్తున్నటువంటి వాటిని బట్టి మనం నిర్ణయాలు అవివేకంగా తీసుకుంటున్నాము, అజ్ఞానంగా తీసుకుంటున్నాము. అవి దేవుని వాక్యానుసారమని, దేవుని చిత్తమని భ్రమిస్తున్నాము. దేవుని నామాన్ని కూడా అపవిత్రం చేస్తున్నాము, అన్యుల్లో అపహాస్యం పాలు చేస్తున్నాము. మనం తీసుకున్న తొందరపాటు నిర్ణయాలను బట్టి, అజ్ఞానపు నిర్ణయాలను బట్టి, అవివేచనతో కూడిన నిర్ణయాలను బట్టి దేవుని వాక్యము అభాస్సు పాలు చేస్తున్నాం. దేవుని బిడ్డ, భక్తుడు చేస్తున్న ప్రార్థన, భక్తుడు చేస్తున్నటువంటి అభ్యర్థన ఏమిటంటే ఆధ్యాత్మిక వివేచనకై ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచునట్లు మంచి వివేచన, మంచి జ్ఞానమును నీవు నాకు దయచేయు. 3వ వచనం 119వ కీర్తన 9వ చరణంలో ఉన్నటువంటి 3వ వచనం, అంటే 67వ వచనము. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ప్రియులారా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అనుభవం ఉన్నది. అలాంటి అనుభవం లేదండి, శ్రమ కలగక మునిపే నేను భక్తిగా ఉన్నాను, శ్రమ వచ్చిన తర్వాత అడ్డగోలుగా తయారైనని ఒక్కరు కూడా చెప్పరండి. నిజమైన భక్తుడైతే దేవుని వాక్యం అంటుంది, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవుని బిడ్డ, శ్రమలు ఎందుకు వస్తాయి క్రైస్తవ జీవితంలో? కష్టాలు ఎందుకు వస్తాయండి? ఇప్పుడు టీవీ బోధకులు ఉన్నారు, యేసయ్యను నమ్ముకుంటే అసలు కష్టమే రాదు నీకు, యేసయ్యకు నువ్వు డబ్బులు ఇస్తే నీకు అప్పులే ఉండవు, నీకు యేసయ్య దగ్గరికి వస్తే నీకు సర్వ సమృద్ధి నది వలె ప్రవహిస్తుంది. ఈ మాటలు వినడానికి చాలా ఇంపుగా ఉంటాయి, సొంపుగా కూడా ఉంటాయి, కానీ వాస్తవాలు విరుద్ధంగా ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. శ్రమలు ఆయన భక్తుల జీవితంలో దేవుడు ఎందుకు ఇస్తాడండి? దేవుణ్ణి ప్రేమించిన వాడు, దేవుని మాటకు విధేయత చూపించినటువంటి యోసేపు జీవితంలోనే శోధనను తప్పించుకున్నందుకు 3 ఏళ్ల కారాగారం ఆయన ఎందుకు అనుభవించాడండి? దేవుణ్ణి ప్రార్థించినందుకు దానియేలును ఎందుకర్రా మరి సింహపు బోనులో వేశారు? ప్రియులారా, దేవుని చిత్తములో దేవుడు కొన్నిసార్లు శ్రమలను, కష్టాలను, కన్నీళ్లను ఆయన అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? పరిపూర్ణమైన ఆయన యొక్క స్వారూప్యములోనికి మనల్ని మలచడానికి. దేవుని బిడ్డ,
అదే సత్యాన్ని అపోస్తులుడైనటువంటి పౌలు రోమిలకు రాసిన పత్రికలో ఆయన వివరిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట 5వ అధ్యాయము కీర్తనకారుని మాటలను అపోస్తులుడైనటువంటి పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, ఎందుకు శ్రమలు మన జీవితాల్లో వస్తాయంటే, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందు ఏడుద్దాం, శ్రమలయందు అలుగుదాం, శ్రమలయందు వీడి దగ్గరికి వాడి దగ్గరికి పోయి నిట్టూర్పులు విడుద్దాము అని రాసింది. అక్కడ ఏమని రాసింది? శ్రమలయందు అతిశయిద్దాం. ఈ వాక్యాలు మనకు చాలా త్వరగా రావు, ఎందుకంటే ఇవి చాలా చదవం మనం. శ్రమలయందు అతిశయించే వాడిని దేవుడు అత్యున్నతమైన శిఖరాలకు తీసుకుని వెళతాడు. శ్రమలలో దేవుని సంకల్పమైన ఓర్పు, ఓర్పులో దేవుని పరీక్ష, ఆ పరీక్షలో నిరీక్షణ, ఆ నిరీక్షణలో ఉన్నటువంటి అంతరార్థం బోధపడినటువంటి విశ్వాసి శ్రమలయందు ఆయన అతిశయించటం ప్రారంభిస్తాడు. ప్రియులారా, we don't grow when things are easy, we grow when we face challenges. మరి ఒక విత్తనాన్ని తీసుకొని వచ్చి మరి తెల్లటి బట్ట మీద మరి ఒక విత్తనాన్ని మనం పెట్టి ఫ్యాన్ పెట్టి లైట్ వేసి నీట్గా ఫినాయిల్తో ఆ పరంతమంతా తుడిచి పెట్టి రోజు దానికి దండం పెడితే అది పెరుగుతుందా? విత్తనం పెరగాలంటే ఏంటి? సృష్టి ధర్మం. దాన్ని తీసుకుపోయి గుంతలు పెట్టాలి. గుంత తీసి గుంతలు పెడితేనే దానంతలదే మన్నును తన్నుకుంటూ దానిలో ఉన్న జీవం బయటికి వస్తుంది. అది సృష్టి ధర్మం అమ్మ. విశ్వాస జీవితంలో నీవు ఎదగాలి అంటే శ్రమల కొలిమిలోనికి దేవుడు నిన్ను పంపిస్తే, అబ్బో ప్రభా నాకు ఈ శ్రమలా, నాకే ఎందుకు శ్రమలని విచిత్ర విన్యాసాలు చేస్తారు మన విశ్వాసులు. వద్దు. దేవుడు అంటున్నాడు, ఆ శ్రమల కొలిమిలో నీకు ఒక పాఠాన్ని నేను నేర్పుతున్నాడు. నీ స్పీడ్ అంతా కళ్ళెం వేసి నేను నియంత్రిస్తున్నాను. నీ హావభావాలను నేను అదుపు చేస్తున్నాను. నీకు ఓర్పును నేర్పుతున్నాను. ఆ పరీక్షలలో నిరీక్షించడం నీకు నేర్పుతున్నాను. ఆవేశపడటం కాదు, అజ్ఞానంతో మాట్లాడటం కాదు. ఆ శ్రమలు, ఆ ఓర్పు, ఆ పరీక్ష, ఆ నిరీక్షణ నీ విలువను రోజు పెంచుతున్నాయి. నీ పేరును అనేకులకు దీవెనకరంగా మారుస్తున్నాయి. దేవుని బిడ్డ, గొంగలి పురుగు అందమైన రంగుల చీతాకొక సిలుకగా మారకాలి అంటే అది ఒక ప్రాసెస్ గుండా, ఒక ప్రక్రియ గుండా వెళ్ళాలి. ఒక నల్లని బొగ్గు రత్నంగా మార్చబడాలి అంటే అది ఒక ప్రక్రియ గుండా వెళ్ళాలి. దేవుని బిడ్డ, హెబ్లకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుండి 11 వచనాలు, ఇర్మియా 31వ అధ్యాయం 18 నుంచి 19 వచనాల్లో మనం గమనిస్తే శ్రమల కొలిమిలో దేవుడు మన జీవితాలను రూపిస్తాడు. మన జీవితాలను అందంగా, ఆశీర్వాదకరంగా ఆయన మరుస్తాడు. దేవుని బిడ్డ, మరి ఆ శ్రమల కొలిమిలో గుండా నువ్వు వెళుతున్నప్పుడు ఆయన చిత్తము నీకు అర్థమవుతూ భక్తుని వలె నువ్వు మాట్లాడుతున్నావు. ఆయన ఏమంటున్నాడు? శ్రమ కలగకమునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనొచ్చున్నాను. 18-19 వచనాలు, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 18-19 వచనాలు. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడి తిని నేను సంగతి తెలుసుకొనిన తోడ చరుచుకొంటిని. నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నుండి సిగ్గుపడి తిని. ఇది పశ్చాత్తాపములో నుండి పుట్టే ప్రార్థన. దేవుని బిడ్డ, శ్రమలు మన జీవితాన్ని మలుస్తాయి. కాడికి అలవాటు పడని ఆ పెయ్యను ఏ విధంగా కర్రతో కొట్టి ఆ కాడికి అలవరుస్తారో, దానిలో ఉన్నటువంటి ప్రయోజకత్వాన్ని రైతుకు మరి అంకితం చేస్తారో, నా జీవితాలలో ఉన్నటువంటి ప్రయోజకత్వాన్ని, నా జీవితాలలో ఉన్నటువంటి శ్రేష్టతను బయటికి తీసుకొని రావడానికి దేవుడు కొన్ని సందర్భాలలో ఆయన ప్రియమైన బిడ్డలము, మన కొరకు ప్రాణాన్ని పెట్టిన దేవుడు, రక్తాన్ని కార్చిన దేవుడు, వెలకట్టి కొన్న దేవుడు ఆ శ్రమల కొలిమి గుండా మనల్ని నడిపిస్తాడు. చుట్టూ ఉన్న వారికి అర్థం కాదు. యోబు స్నేహితుల వలె వానికి అందుకే వచ్చింది భయ్,
ఆమెకు అందుకే వచ్చింది భయ్, అందుకే అట్లయింది. ఐ హియర్ వెరీ ఫ్రీక్వెంట్లీ దీస్ వర్డ్స్, వెరీ అన్ఫార్చునేట్ బిలీవర్స్ స్పీకింగ్ దీస్ వర్డ్స్. వాడికి అందుకే అట్లయింది, ఆమెకు అందుకే అట్లయింది. యోబు స్నేహితులు, వాళ్ళకి టైటిల్ ఏమి ఇవ్వాలనో తెలుసా? యోబు స్నేహితులు అని టైటిల్ ఇవ్వాలి. యోబు స్నేహితులకు దేవుడు మొట్టకాయ పొడిచాడు. మీరు మాట్లాడింది తప్పురా, మీరు మాట్లాడింది మూర్ఖమైన మాటలు, మీరు మాట్లాడింది విపరీతమైన మాటలు. ఆ మాటలను దేవుడు సరి చేశాడు. నెవర్ జంప్ ఇన్ టు కంక్లూజన్ అబౌట్ ఎనీవన్, ఈవెన్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి కూడా నువ్వు తప్పుడు అవగాహనకు రావద్దు. శ్రమలు దేవుని యొక్క ప్రణాళికలో భాగం, అంతర్భాగమై ఉన్నాయి. శ్రమలు వచ్చాయి కాబట్టి నిన్ను నీవు నిందించుకోవడం, శ్రమలు వచ్చాయి కాబట్టి నిన్ను నువ్వు దూషించుకోవడం, శ్రమలు వచ్చాయి కాబట్టి నువ్వు మరి మదన పడుతూ కూర్చోవటం కాదండి. శ్రమలు నీ జీవితంలో ఒక సత్యాన్ని నేర్పడానికి, ఉన్నత శిఖరాలకు నడిపించడానికి అన్నది నీవు గుర్తించాలి. దేవుని బిడ్డ, పాలు, పెరుగు, వెన్నె, నెయ్యి, ఇవన్నీ అన్నిటికీ బేస్ ఏంటి? పాలే కదా. పాలుగా ఉన్నప్పుడు దాని విలువ ఎంత? స్కిమ్డ్ మిల్క్, ఫ్యాట్ మిల్కా, టోన్డ్ మిల్క్. సో మరి ఆ మిల్క్ 70 రూపాయల, 80 రూపాయల, 100 రూపాయలు అనుకుందాం. 100 రూపాయలండి పాలు. కానీ ఎన్ని రోజులు ఉంటుంది పాలు? మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టకపోతే 24 గంటల్లో అది చెడిపోతుంది. కానీ పాలను పెరుగుగా మారిస్తే పాల విలువ పెరుగుతుంది, ప్రయోజకత్వం కూడా 1 రోజు నుంచి 2 లేక 3 రోజులు నిల్వ ఉండే సామర్థ్యాన్ని అది సంతరించుకుంటుంది. ఆ పెరుగును కవ్వంతో మరి మనము ఆ కవ్వంతో దానిలో ఉన్నటువంటి వెన్నెను తీస్తే ఆ వెన్నె విలువ పాల కన్నా పెరుగు కన్నా ఎక్కువ. దానిని నిల్వ ఉంచినప్పుడు 1 రోజు 3 రోజులు కాదు, ఇంకా వారం రోజుల వరకు అది చెడిపోకుండా నిల్వ ఉండే సామర్థ్యాన్ని అది పొందుకుంటుంది. ఆ తర్వాత పాల నుండి పెరుగు, పెరుగు నుండి వెన్నె, వెన్నె నుండి తీసినటువంటి నెయ్యి, దాని విలువ చాలా రెట్లు పాల కన్నా అధికంగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా పాలు 1 రోజులో చెడిపోతే నెయ్యి 1 సంవత్సరమైనా చెడిపోకుండా నిల్వ ఉంటుంది. అంటే దాని విలువ పాలుగా ఉన్నప్పుడు తక్కువ, నిల్వ ఉండే సామర్థ్యం కూడా తక్కువ. కానీ పాల నుండి నెయ్యి వరకు జరిగినటువంటి ప్రయాణములో దాని విలువ 1 రోజు నుండి 24 గంటల నుండి 12 నెలలు కనీసంగా అది పెరిగింది. దాని విలువ 70 రూపాయల నుండి 800 రూపాయలకు పెంచబడింది. దేవుని బిడ్డ, నా జీవితాలలో కూడా శ్రమలను దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటే మన విలువలను పెంచడానికి, మన స్థితిగతులను మార్చడానికి, మనకు నూతనమైనటువంటి అవగాహనను, వాక్యానుసారమైనటువంటి సత్యములోనికి నడిపించడానికి, స్పృహ తప్పిన ఆత్మీయ జీవితంలో మరి నూతన అంశాన్ని స్పృశించడానికి దేవుడు ఆ విషయాలను వాడుకుంటాడు. 4వ వచనము, మరి 8వ చరణములో 9వ చరణములో ఉన్నటువంటి 4వ వచనము, 119వ కీర్తన 68వ వచనం. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధించు. నీవు దయగల్ల దేవుడవయ్యా. కొంతమంది టీచర్స్ క్లాసులో పిల్లలందరూ కూడా ఆయన వరసుట్టే తిరుగుతుంటారు. మీరు కూడా స్కూళ్ళలో చదువుకున్నారు కదా, మీకు కూడా తెలుసు. కొంతమంది టీచర్లు అంటే ఎంత క్రేజో పిల్లలకు, వాళ్ళందరూ ఆ టీచర్ చుట్టే అంటే ఆ టీచర్ తిట్టడని కాదు, ఆ టీచర్ కొట్టడని కాదు, అసలు యాక్చువల్గా ఎక్కువ తిట్టేది ఆయన్నే, ఎక్కువ కొట్టేది కూడా ఆయన్నే, ఎక్కువ వాళ్ళను అండర్స్టాండింగ్లోనికి నడిపించేది కూడా ఆయన్నే. అయినా కూడా అందరూ ఆయన్నే ఎందుకు ఇష్టపడతారో తెలుసా, లేక ఆమెను ఎందుకు ఇష్టపడతారో తెలుసా? వాళ్ళలో ఉన్నటువంటి యథార్థత పిల్లలకు అర్థమవుతుందమ్మా. ఈరోజు దేవుడు నిన్ను శ్రమల కొలిమి గుండా నడిపించిన, కష్టాల గుండా నడిపించిన, అవమానాల గుండా నడిపించిన, నిందల గుండా నడిపించిన దేవుడు దయాళుడు, మేలు చేస్తాడు, ఆయన కట్టడలను మనకు బోధిస్తాడన్నది ఏ విశ్వాసి అయితే గుర్తిస్తాడో ఆ విశ్వాసి జీవితంలో అద్భుతాలు చూస్తాడు. దేవుడు ఆయన నమ్మకత్వాన్ని కొలిపాడు. పోడండి, గాడ్ ఈజ్ గుడ్, యు ఆర్ గుడ్ అండ్ వాట్ యు డూ ఈజ్ గుడ్, టీచ్ మీ యువర్ డిక్రీస్. దిస్ ఇస్ వాట్ హీ ఈస్ క్రైయింగ్. ప్రభా, నువ్వు మంచివాడవయ్యా, నువ్వు దయాళుడవయ్యా, నువ్వు కనికరము కలిగిన దేవుడవయ్యా, నువ్వు చేసేదంతా మంచే.
మంచి తప్ప మరొకటి చేయడండి దేవుడు. ఆ మంచి దేవుని గురించి నీకు కలిగినటువంటి అవగాహన ఏమిటి? భక్తుడు మాట్లాడుతున్న మాట, మరి ఏ ఆశీర్వాదమునకు మనం అర్హులం కాదండి, ఏ ఆశీర్వాదానికి మనం అర్హులము కాదు, శిక్షకు మాత్రమే అర్హులమైనటువంటి మనలను తన ప్రియ కుమారుని ద్వారా ఆశీర్వాదానికి దేవుడు అర్హుల్నిగా మార్చాడు. మరి ఎంత దయగలవాడు! ఎలాంటి అర్హత లేనటువంటి మనకు, యోగ్యత లేనటువంటి మనకు అర్హతనిచ్చాడు, యోగ్యతనిచ్చాడు, బిరుదులనిచ్చాడు, భాగ్యాన్నిచ్చాడు. ఆ దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, మన ఎడల ఆయన సంపూర్ణమైన కృపను విస్తరింపచేసే దేవుడై ఉన్నాడు. 105వ కీర్తనలో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. దేవుని బిడ్డ, ఈరోజు ఆయన కృప నిత్యంగా ఉంటుందమ్మా. నీ పరిస్థితిని బట్టి ఆయన కృప మారదు, నీ కష్టాన్ని బట్టి ఆయన కృప మారదు, నీ శ్రమల కొలిమిలో నీకు అర్థం కాని స్థితిని బట్టి ఆయన కృప మారదమ్మా. ఆయన కృప ఎంత విస్తారమైనటువంటి కృప, ఎంత నిత్యమైనటువంటి కృప, ఎంత శాశ్వతమైనటువంటి కృప అంటే తరతరములకు అది ఉంటుంది. అది నాకు బోధించు ప్రభువా అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. 68వ వచనంలో, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను, నీ వాక్యాన్ని, ఆ సత్యాన్ని నాకు బోధించు ప్రభువా అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఆ సత్యాన్ని నీవు అర్థం చేసుకోగలుగుతున్నావా? 106వ కీర్తన ఆ 1వ వచనంలో, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఆయన కృప నిత్యంగా ఉంటుందమ్మా. ఒకరోజు ఉండి ఒకరోజు పోయే కృప కాదమ్మా. కృప అంటే అర్హత లేని వారిని ప్రేమించటం, అర్హత లేని వారికి ఇవ్వటం, అర్హత లేని వారిని అందలం ఎక్కించటం, అర్హత లేనటువంటి వారికి ఆధిక్యతనివ్వటం. ఈరోజు నీకు నాకు ఏ అర్హత లేదమ్మా, ఏ యోగ్యత మనకు లేదు, కానీ మనల్ని ప్రేమించి మనకు ఆయన కుమారులు కుమార్తెలుగా పిలువబడే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఆయన కృప కలిగినటువంటి వాడు. ఆయన కృప మనకు అర్థమైన రోజు, ఆయన కృప మనకు బోధపడిన రోజు, ఆయన కృపలో ఉన్నటువంటి దయాళుత్వం మనకు అర్థమైన రోజు మన మాటలు, మన ప్రవర్తన మరో విధంగా ఉంటుంది. 107వ కీర్తన 1వ వచనము, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఆయన కృప నిత్యం ఉంటుందమ్మా. ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా కాలముతో నిమిత్తం లేకుండా ఆయన కృప కలిగిన వాడు, దయగలిగిన వాడు. నీ పరిస్థితుల్ని బట్టి, అమ్మో దేవునికి కానుకిస్తేనే నన్ను ప్రేమిస్తాడు, కానుకీయకపోతే దేవునికి చాలా కోపం వస్తుంది. ఎవడు చెప్పాడయ్యా నీకు? ఓ పాస్టర్ చెప్తాడు, నువ్వు కానుకలు వేస్తేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దొంగ, వాడికి కావాలి కానుకలు, దేవునికి కాదు. దేవుడు ఎప్పుడూ కృప కలిగిన వాడమ్మా. Don't get carried away by the words of preachers. Read your Bible. That's the whole idea of speaking 22 messages, to create a curiosity and a habit of reading the Bible. దేవుడు నీకు అర్థం కావాలంటే ఆయన వ్యక్తిత్వం ఏమిటో బైబిల్లో దేవుడు రాయించాడమ్మా. ఆ బైబిల్ నీకు చదవని రోజు ఎవరు ఏది చెప్పినా అది వాస్తవం అనుకుంటావు నువ్వు. దేవుని బిడ్డ, దేవుడు దయాళుడు. నీ పరిస్థితులను బట్టి, నీవిచ్చే దానిని బట్టి, ఇవ్వకపోయేదానిని బట్టి నిమిత్తం లేకుండా, నీ పరిస్థితులకు నిమిత్తం లేకుండా ఆయన దయగలవాడు, కృపగలిగిన వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? దేవుని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ ఏమని? నిర్గమకాండము 34వ అధ్యాయం 6 నుంచి 7 వచనాల్లో, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడవైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుతూ దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి, కుమారుల కుమారుల మీదికి రప్పించునని ప్రకటించును. దేవుని గురించి దేవుడు పలుకుతున్న మాట. దేవుని బిడ్డ, ఆయన కృప కలిగిన వాడు, ప్రతి దోషాన్ని క్షమించేవాడు, ప్రతి అక్రమాన్ని మరి ఆయన ఉపేక్షించి మరి నిర్మూలన చేసి నీతిమంతులుగా మార్చేవాడు. 5వ వచనము 119వ కీర్తన 69వ వచనం, గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నీ ఉపదేశములను అనుసరింతును. We are living in a society.
ఈ లోకములో ఒక సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు అందరికీ మనం నచ్చవలసిన అవసరం లేదు కదా. పాస్టర్లుగా కొంతమందికి మేము నచ్చం. నువ్వు ఏమన్నా చేయి నచ్చదు. కొంతమందికి నువ్వు ఎంత కోడి కూర ఏ టైప్లో అయినా చేయి, పచ్చడి వేసుకున్నా తింటాడు, కానీ ఆ కోడి కూర జోలికి పోడు ఆయన. కొంతమంది ఉన్నారు ఇక్కడ కూడా, పచ్చడన్నా తింటాడు కానీ కోడి కూర ముట్టుకోడు. అది కోడి కూర నాన్ వెజ్ వై, కానీ తినడు ఆయన, అంతే. తినిపించలేవు నువ్వు, అంతే కదా. అలా కొంతమందిని నువ్వు ఏం చేసినా నేను ఇష్టపడ్డాడండి. నీ గురించి ఎప్పుడూ నెగటివే మాట్లాడతాడు. దాని అర్థం ఏంటంటే నువ్వు తప్పు చేసావని కాదు. దే ఆర్ లైక్ దట్, యు కెనాట్ చేంజ్ దెమ్. అందుకనే భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే, గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించుదురు. దే క్రియేట్ లైస్, దే మ్యానుఫ్యాక్చర్ లైస్. కొంతమంది బట్ట కార్చి మీదేస్తారంటారు కదా, బట్ట కాల్చి మీద అంటే దే క్రియేట్, అట్టనంట ఇట్లనంట, ఓ వైరల్ అయిపోతుంది. ఏం లేదు, ఏం అవ్వతలేదు. వీడంతా క్రియేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వీడే తయారు చేసి బయటకు వదులుతుంటాడు అనమాట. ప్రియులారా, దోమలు రాకుండా ఉండాలి అంటే ఏం చేస్తాం మనం? పెట్టుకుంటాం, కాయిల్ పెట్టుకుంటాం. దోమలు ఎందుకు వస్తాయి అంటే అక్కడ దోమలకు ఇష్టమైంది ఏమైనా ఉంటే దోమలు వస్తాయండి, అంతే కదా. ఈగలు ఎందుకు వస్తాయి? ఫినాయిల్ వేసి పెడితే ఈగలు వస్తాయా? ఈగలకు ఇష్టమైంది ఏమో ఉంటుంది అక్కడ, బెల్లమో పాలో చెడ్డ మురికి పదార్థం ఏదైనా ఉంటే ఆ ఈగలకు చాలా ఇష్టం. ఆ మురికి మీదనే వచ్చి అవి కూర్చొని మస్తు ఎంజాయ్ చేస్తాం. మరి బిర్యానీ తింటుంటే అవి దానికి ఇష్టమైంది అనమాట ఈగకు కదా. నిశాచర జీవితులు లైట్ వేసినప్పుడు ఎప్పుడు కనిపించవా? మీ కిచెన్లో ఎప్పుడు మీరు లైట్ వేస్తే, ఫ్యాన్ వేసి పెడితే మీ కిచెన్ చాలా నీట్గా ఉంటుంది. రాత్రిపూట ఒక్కసారి మధ్యరాత్రి వెళ్ళి లైట్ వేసి చూడండి, మొత్తం సామ్రాజ్యం కనిపిస్తుంది. ఏం సామ్రాజ్యం? నిశాచర జీవుల సామ్రాజ్యం కనిపిస్తుంది అక్కడ. నిశాచర జీవులు, వాటిదే మొత్తం కంపెనీ అంతా వాటిదే అన్నాడు, ఇల్లంతా వాటిదే అన్నాడు తిరుగుతుంటుంది అనమాట. అంటే నిశాచర జీవులు బయటికి రావాలంటే ఒక వాతావరణం ఉండాలి, దోమలు రావాలంటే ఒక పరిస్థితి ఉండాలి, ఈగలు రావాలంటే ఒక పరిస్థితి ఉండాలి. ప్రియులారా, మరి అబద్ధాలు కల్పించే వాళ్ళందరి దగ్గర పోరు. విచిత్రం ఏంటో తెలుసా? అబద్ధాలు కల్పించే వాళ్ళందరి దగ్గర పోరు. ఈ చర్చిలో కొంతమంది లీడర్లు ఉన్నారు, ఐ నో దెమ్. వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడాలంటేనే భయపడతారు. వాళ్ళ సైజు ఏం పెద్ద సైజు కాదు, ఇంత పెద్ద పైల్వాన్లు ఏం కాదు వాళ్ళు, కానీ వాళ్ళతో మాట్లాడరు. ఎందుకంటే దే డోంట్ ఎంటర్టైన్ దిస్ నాన్ సెన్స్. ఈ మ్యానుఫ్యాక్చర్డ్ లైఫ్ను దే డోంట్ ఎంకరేజ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. దే డోంట్ ఎంకరేజ్. వాళ్ళతో మాట్లాడాలంటే సమగ్రమైన సమాచారం నీ దగ్గర ఉండాలి. సొల్లు మాట్లాడితే వాళ్ళు వినరండి. నువ్వు మాట్లాడితే 100 ప్రశ్నలు నీకే వేస్తారు. కాబట్టి ఎందుకు రాబోయే ఆయన దగ్గర పోయి తిట్లు తినుడు అని పోరు. అలానే ఈ అబద్ధాలు కల్పించేవారు, వ్యాప్తి చెందేవారు ఎవరి దగ్గరకు పోతారు తెలుసా? సేమ్ వేవ్ లెంత్. వాంది పెండ మైండు, వీంది పెండ మైండు, 2 కలిస్తే పెండ స్క్వేర్ అవుతుంది అనమాట. ఈ 2 కలిసి అబద్ధాన్ని గ్లోరిఫై చేసి ఏదో నిజమన్నట్టుగా అభూత కల్పన చేసి ఏదో భూచి ఉన్నట్టు చూపించవద్దు. ఏముండదాడ, గాలి వస్తే అంత ఎగిరిపోతుంది. కాబట్టి భక్తుడు ఏమంటున్నాడంటే, గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నీ ఉపదేశమును నేను అనుసరిస్తాను. ప్రియులారా, బుద్ధిహీనులు అన్నీ నమ్ముతారండి, బుద్ధిమంతులు అన్నీ పరిశీలన చేస్తారు. పరిశీలన లేకుండా ఏది వారు తీసుకోలేరు. దేవుని బిడ్డ, యోబు గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో యోబు ఏమంటున్నాడంటే, మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పనికి మాలిన వైద్యులు. టైటిల్ ఇస్తున్నాడు వాళ్ళకు, డాక్టర్స్. కొంతమందిని మనం డాక్టర్స్ అని పిలవాలి. ఆ టైటిల్ వాళ్ళకు. అబద్ధాలు క్రియేట్ చేసే డాక్టర్స్. ఏమన్నా మనం సృష్టిస్తే డాక్టరేట్ అంటారు. డాక్టరేట్ అంటే నువ్వు డాక్టరేట్, నీకు డిగ్రీ రావాలంటే నువ్వు కొత్తది సృష్టించాలను. ఆ సబ్జెక్ట్లో ఏదో ఒకటి నువ్వు సాధించాలి. ఇంతవరకు ఎవడు సాధించింది నువ్వు సాధిస్తే అప్పుడు నేను డాక్టరేట్ డిగ్రీ నీకు ఇస్తారు. వీళ్ళని కూడా మరి యోబు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు పనికి మాలిన డాక్టరేట్స్ మీరు. ఎందుకో తెలుసా? మీరు అబద్ధాలు సృష్టిస్తారు. మరి దావీదేమంటున్నాడు 109వ కీర్తన 2-3 వచనాల్లో, నన్ను చంపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటముగా తమ నోరు తెరుచుచున్నారు.
వారు నా మీద అబద్ధములు చెప్పుచున్నారు, నన్ను చుట్టుకొని ద్వేషపు మాటలు చెప్పుచున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. 35వ కీర్తన 11వ వచనంలో భక్తుడు అంటున్నాడు, కూట సాక్షులు లేచుచున్నారు, నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. విచిత్రమైన విషయాలు, కొంతమంది వచ్చి విచిత్రమైన విషయాలు అడుగుతారండి. ప్రియులారా, మా విషయంలో కూడా దేవరకొండలో ఉన్నప్పుడు వాడు వచ్చాడు, నేను హైకోర్టు లాయర్ని అన్నాడు. మనకు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చాను, టకా 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 తిప్పాడు, 6 పేజీలు, అర నిమిషంలో తిప్పాడు. అర నిమిషంలో కూడా కాదు, పావు నిమిషంలో తిప్పాడు. చెప్పు అంటున్నాడు. నేనన్నా, నీకు తెలివి ఉందా? హైకోర్టు లాయర్ అంటున్నావు, 6 పేజీలు 6 సెకండ్లలో తిప్పేసి చెప్పంటావేంటి? నేను ఇచ్చిన దాంట్లోనే ఉందా, చదువుకోను అని చెప్పాను. ప్రియులారా, అలానే తెలియని విషయాల గురించి అడుగుతారు. వాళ్ళకే స్పష్టమైన అవగాహన ఉండదు. మనకు కూడా తెలియని విషయాల గురించి అడిగి అబద్ధాలను సృష్టించి మనల్ని బాధ పెట్టే వారిపైన పూర్ణ హృదయముతో నీ ఉపదేశములను అనుసరించడం నీవు నాకు నేర్పించు ప్రభువా. భక్తుడు మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 5వ వచనంలో, తెరుల్లా న్యాయవాది, అననీయ ప్రధాన యాజకుడు, కొందరు పెద్దలు కైసరుకు వచ్చి అపోస్తులుడైన పౌలు మీద ఫిర్యాదు చేస్తున్నారు. ఏమని ఫిర్యాదు చేస్తున్నారు? ఈ మనుష్యుడు పీడ వంటి వాడును, భూలోకమందున్న సకల యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మత నాయకుడును నై. ఆయన ఏం చేస్తున్నాడు? వీని లోపట దయచేసి అపోస్తుల కార్యం, కొన్నిసార్లు నా రాత నాకే అర్థం కాదు, అది విచిత్రం. అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 5వ వచనం, ఈ మనుషుడు పీడ వంటి వాడు, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడనై ఉన్నట్టు మేము కనుగొంటిమి. ప్రియులారా, మరి అపోస్తులైనటువంటి పౌలు గురించి ఇంత భయంకరమైనటువంటి మ్యానుఫ్యాక్చర్డ్ లై క్రియేట్ చేసి ఆయనను నిందిస్తున్నారు. మరి అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 13వ వచనంలో, వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరండి. వారు చెప్పే ఏ మాట కూడా నమ్మశక్యం కాదు, వారి ఏ మాట కూడా మరి యథార్థమైనది కాదు. ప్రియులారా, అలాంటి పరిస్థితుల మధ్య పూర్ణమైనటువంటి జ్ఞానముతో దేవుని వాక్యాన్ని నమ్మటం మనం నేర్చుకోవాలి. 6వ వచనము, 119వ కీర్తన 70వ వచనము, వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది, నీ ధర్మశాస్త్రమును బట్టి నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించు. దేవుని బిడ్డ, పరిస్థితులు ఏమైనా కావచ్చు, డోంట్ వరీ అబౌట్ సిచ్యువేషన్స్. యూ కెనాట్ చేంజ్ సిచ్యువేషన్స్, బట్ లెర్న్ టు బీ హ్యాపీ. కొంతమందికి వర్షం వస్తే కూడా వర్షాన్ని తిడతారు, పిచ్చి వర్షం. అరే నువ్వు వర్షాన్ని ఎవడన్నా కంట్రోల్ చేయొచ్చా? కెన్ ఎనీ వన్ కంట్రోల్ ద రెయిన్? ఎండొస్తే అరే ఏం దిమాగ్ ఖరాబ్ అవుతుంది బా, ఎండొస్తుంది. మరి ఎండాకాలంలో ఎండ రాకేమొస్తుంది? వర్షాకాలంలో వర్షం రాకపోతే ఏమవుతుంది? ప్రతిదానికి చిరాకే అండి వాళ్ళకు, ప్రతిదానికి కోపమే. ప్రియులారా, సర్టన్ థింగ్స్ యూ కెనాట్ చేంజ్, బట్ వాట్ యూ కెన్ డూ ఇన్ దట్ సిచ్యువేషన్ అంటే యూ కెన్ అడాప్ట్ ఏ బెటర్ యాటిట్యూడ్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఆ పరిస్థితిలో సరి అయిన వైఖరిని నీవు అలవర్చుకోవడానికి ఒక అవకాశం ఉంది. భక్తుడు అదే మాట్లాడుతున్నాడు. వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది. వాళ్ళ హృదయాన్ని కోసి, నువ్వేం గోపీచంద్ డాక్టర్ కాదు, దాన్ని కోసి ఆ కొవ్వు తీసి సెట్ చేసి మళ్ళీ కుట్లేసి బయటికి పంపనీకి కదా, కార్డియాక్ సర్జన్స్ కాదు కదా మనం గుండెలు పోయనీకి. వాళ్ళ గుండెల్లో పోయి కొవ్వు ఇంత మందం ఉంది, ఏం చేయలేవు, నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను. మరి నేనేం చేయాలట? నేను నీ ధర్మశాస్త్రంను బట్టి ఆనందం. వాని గుండెల కొవ్వు ఉంటే వానికే ఇబ్బంది, నాకేం లేదు. నేనేం చేయాలి? నీ ధర్మశాస్త్రాన్ని బట్టి, నీ వాక్యాన్ని బట్టి దివారాత్రములు నేను ఆనందించడం నేర్చుకోవాలి. వానికి కొవ్వు ఉందంటే కొవ్వు పట్టినోడు వాని పని వాడి, వాని లెక్క వాందే, దేవుడు వాని సంగతి చూసుకుంటాడు. వాని గురించి నీకెందుకన్నా, నాకెందుకక్క? మనం వాక్యాన్ని చదివి ఆనందించాలి. భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? వారిని వివరిస్తున్నాడు మరొక భక్తుడు. 73వ కీర్తన ఆసాపు ఏమంటున్నాడు? 7వ వచనంలో, క్రొవ్వు చేత వారి కన్నులు మరకలై ఉన్నవి, వారి హృదయము బయటికి
వారి కొవ్వు బయటికి కనిపిస్తుందమ్మా. ఇట్లా నడవడంలోనైనా, మాట్లాడడంలోనైనా వారి యొక్క వైఖరి, వారి యొక్క యాటిట్యూడ్ కనిపించేస్తుంది అక్కడ. డోంట్ వరీ, వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. నువ్వు నీ పని నువ్వు పట్టించుకొని దేవుని వాక్యం అందు ఆనందించడం నేర్చుకోవాలి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటే, వాని మాటలతో దేనిని వినకుండా మాటలతో వానిని కొట్టుదము రండి అని చెప్పుకొనుచుండిరి. సో దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ. సమ్ టైమ్స్ మన చుట్టూ ఉన్న వారిలో ఇలాంటి మూర్ఖులు, హృదయములో క్రొవ్వు కలిగినటువంటి వారు, క్రొవ్వు చేత కన్నులు మెరకలై మరి హృదయం యొక్క గర్వము బాహాటంగా కనిపించే మనుషుల మధ్య మనం ఉన్నప్పుడు బాధతో కృంగవద్దు. అరే నీకు తెలుసా బ్రదర్ ఆయన ఇట్లన్నాడు, తెలుసా సిస్టర్ ఆయన ఇట్లన్నాడు, నాకు బాధ అయింది అని చెప్పుకుంటే చాలా గ్రేట్ అనుకుంటావు. వద్దు, అది గ్రేట్ కాదు, అది ఒక వీక్నెస్. ఎవడో ఏమో అన్న అంటే నువ్వు బాధపడతావా? మనము ఎగ్జిబిషన్లో పోతే వాళ్ళు అమ్మేటోళ్ళు ద డ్యూరబిలిటీ ఆఫ్ ద ఆర్టికల్ చెప్పడానికి, ఆ వస్తువు యొక్క దృఢత్వాన్ని చెప్పడానికి పైకి ఎగరేస్తాడు వాడు, కింద పడేస్తాడు, టపా టపా అని కొడతాడు వాడు. వాడు కొడితే పలగదు కానీ మనం కొడితే పలుగుతుంది, అది వేరే విషయం. అది కొట్టుడు అన్నీ చేస్తాడు వాడు. వి బిలీవ్ దాట్. ప్రియులారా, ఒక వస్తువు డ్యూరబిలిటీ ఉంటుంది, మరి నీ హృదయం మాట ఏంది? అంత సున్నితమా నీ హృదయం? ఎవడు ఏది మాట్లాడితే నువ్వు తీసుకుంటావా నీ హృదయాన్ని? నో. భక్తుడేమంటున్నా అంటే, వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందిస్తున్నాను. వాళ్ళ హృదయంతో నాకేం సంబంధం లేదు, వాళ్ళ మాటలతో నాకేం సంబంధం లేదు, వాళ్ళ అబద్ధాలతో నాకేం సంబంధం లేదు, వాళ్ళ అనే చెడుతో నాకేం సంబంధం లేదు. నా మీద బట్ట కాసి వేస్తున్నారు ఏని, బట్ ఐ స్టిల్ ఎంజాయ్ ఇన్ యువర్ వర్డ్. దట్ ఈస్ మై యాటిట్యూడ్. వెన్ యూ హ్యావ్ దిస్ యాటిట్యూడ్, నథింగ్ కెన్ బాదర్ యూ. నథింగ్ కెన్ బాదర్ యూ. ఇఫ్ యూ డోంట్ రియాక్ట్, వెన్ యూ డోంట్ రియాక్ట్, మజా ఉండదు కదా. కబడ్డీ 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 అని ఒకటి వస్తుంటే నువ్వు కూడా ఇటు ఉరుకుతుంటే వాడిని కూడా మజా వస్తుంది. వాడు నిలబడ్డావు అనుకో, టక్కున కొట్టేసి వెళ్ళిపోతాడు, వాడు అవుట్ అయిపోతాను అంతే, ఇంక మజా ఉండదు వాడికి. నువ్వు కూడా వాడు ఉరికే నువ్వు ఉరికితే అప్పుడు ఒక ఫన్ ఉంటుంది. కానీ వన్ సైడెడ్ గేమ్ అయిపోతే ఏం మజా వస్తుందండి? వన్ సైడెడ్ గేమ్లో ఎక్సైట్మెంట్ ఉండదండి. వన్ సైడెడ్ గేమ్కి ఆదరణ కూడా ఉండదు. క్రికెట్ ఎందుకు ఇంత ఆదరణ పొందిందంటే, లాస్ట్ బాల్ వరకు ఎక్సైట్మెంట్ అలాగే ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ బికేమ్ సో పాపులర్ గేమ్ ఇన్ ద వరల్డ్. ప్రియులారా, ఈరోజు మన జీవితాన్ని కూడా దేవుడు అనవసరమైన విషయాలలో ప్రతిదానికి స్పందించి, అనవసరమైన విషయానికి ప్రతిదానికి రచ్చ చేసుకొని మన జీవితాన్ని మనమే మరి చిందరవందరం చేసుకోకుండా దేవుడు ఏమంటున్నాడంటే, వెన్ యూ గో త్రూ సచ్ సిచ్యువేషన్స్, యూ జస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దివారాత్రములు దీని అందు ఆనందించు. అప్పుడు నువ్వు చేసే ప్రతి పనిలో నీవు సక్సెస్ పొందుతావు. నీకు వ్యతిరేకంగా ఉన్నది అది నీరైపోతుంది. 7వ వచనం, 119వ కీర్తన 7వ వచనం 9వ చరణంలో, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందుట నాకు. అబ్బా, ఎవరన్నా అంటారా ఈ మాట? శ్రమ పడుతున్నప్పుడు ఎవ్వరన్నానండి ఈ మాట, ఎందుకు ప్రభా ఈ శ్రమలు, ఎందుకు ప్రభా ఈ శ్రమలు అంటాం. కానీ శ్రమ నొంది శ్రమ నుంచి బయటకు వచ్చిన తర్వాత భక్తుడు ఏమంటున్నాడంటే, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. దేవుని బిడ్డ, కొన్ని నిమిషాల్లో ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని మనం తీసుకోబోతున్నాం. అప్పుడు 1 కొరింథీ 11వ అధ్యాయం తీసి చదువుతాం. అందులో ఒక వచనాన్ని మీకు చూపిస్తా. బైబిల్ తీసి చదవండి, ఆ వచనం ఏంటో. 32వ వచనం చదవండి. 32వ వచనంలో అపోస్తులైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఒక ఆత్మీయ సత్యాన్ని ఆయన ప్రబోధిస్తున్నాడు. ఏమని? మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి మీరు బైబిల్లో. బిలీవర్స్ను కూడా దేవుడు శిక్షకు పాత్రుల్ని చేస్తాడు. ఎందుకో తెలుసా? లోకంతో వచ్చే శిక్షలో పాత్రులం కాదు మనం. వీఆర్ ఆల్ సేవ్డ్ పీపుల్. మనం రక్షించబడినటువంటి వాళ్ళం. కొన్ని బలహీనతలు ఉండొచ్చు, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పర్ఫెక్షన్. బట్ వెన్ యూ కన్ఫెస్ దట్ సిన్, దేవుడు క్షమిస్తాడు. కొన్నిసార్లు మనం వినకపోతే ఆ బలహీనతను బట్టి కొన్నిసార్లు దేవుడు మనల్ని శిక్షిస్తాడు.
ఎందుకంటే లోకంతో మనల్ని శిక్షించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన బిడ్డలమైనటువంటి మనల్ని ఆయన పర్సనల్గా శిక్షిస్తాడు. తల్లిదండ్రులు కూడా పిల్లలను కొన్నిసార్లు పబ్లిక్లా కరెక్ట్ చేస్తే మరి ముఖ్యంగా లీడర్స్ పిల్లలు తల్లిదండ్రులతో ఏమంటారో తెలుసా? కరెక్ట్ చేసినావు, మంచిగానే చేసినావు డాడీ, మమ్మీ కరెక్ట్ చేసినావు, మంచిగానే చేసినావు, కానీ అందరి ముందు చెప్పాలా? అది చెప్పే ముచ్చటేందో అందరి ముందు చెప్పాలా? నా ఇజ్జత్ అంతా తీసిపడేసినావు కదా. చెప్పేదేదో నాకు రూమ్లో చెప్తే, ఇంట్లో చెప్తే నేను వింటాను కదా, అందరి ముందు నాకు తలనొప్పి కదా, అందరి ముందు నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది కదా. ఆ మాటల్లో కూడా యథార్థత ఉందండి. దేవుడు ఎంత దయగలవాడు, ఎంత కృపగలవాడంటే లోకంలో ఉన్న అందరితో, అన్యులతో నిన్ను నన్ను సరిపోల్చడం లేదు. ఆయన ప్రత్యేకంగా హీ ట్రై టు రిపేర్ అస్. దేవుడు పేతురును కూడా కరెక్ట్ చేశాడు, కానీ అందరి ముందు అవమానపరంగా ఆయన కరెక్ట్ చేయలేదండి. ఆయనను అందంగా ఆయనను కరెక్ట్ చేశాడు. అందంగా ఆయన తప్పిదాన్ని ఆయన తెలుసుకునే విధంగా, పశ్చాత్తాపం వచ్చే విధంగా దేవుడు పేతురును కరెక్ట్ చేశాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఆ దయగలిగిన దేవుడు శ్రమలలోనికి మనల్ని ఎందుకు పంపిస్తాడు విశ్వాసులమైన మనల్ని అంటే, కొన్ని బలహీనతలు మనం ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఆ బలహీనతలను అంతే అందంగా ఓర్చుకొనగలిగిన దానికన్నా ఎక్కువ శ్రమను అనుమతించండి. శ్రమతో పాటు, శోధనతో పాటు కృపను కూడా చూపించే దేవుడు తప్పించుకునే మార్గాన్ని కూడా బోధిస్తాడు. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ కరెక్షన్. అదే భక్తుడు అంటున్నాడు, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనొందియుండుట నాకు మేలాయను. కీర్తనకారుడు 94వ కీర్తన 12-13 వచనాలు, యెహోవా నీవు శిక్షించువాడవు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. అంటే దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? వాక్య సత్యాన్ని మనకు బోధించడానికి, మరొక దానికి కాదండి. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రోవబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేసేదవు. దేవుని బిడ్డ, నా జీవితాలలో నెమ్మదినిచ్చే దేవుడు, శ్రమలో తోడయున్న దేవుడు. యెషయా భక్తుడు 38వ అధ్యాయం 15-16 వచనాలు, మరి 10-20 వచనాల్లో హిజ్కియా ప్రార్థన. అది హిజ్కియా ప్రార్థన. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 38వ అధ్యాయంలో హిజ్కియా ప్రార్థన అక్కడ ఉంటుంది. ఆయన ఏమంటుండే, నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయన్నే నెరవేర్చును, నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. ప్రభువా, వీటి వలన మనుషులు జీవింతురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. ఎంత గొప్ప వర్ణన అండి! ఈ భక్తులందరూ కూడా దేవుని ప్రేమను, నమ్మకత్వాన్ని, ఆయన శ్రమ పరిచినప్పటికీ కృప చూపించే దేవుడని, నమ్మకమైన దేవుడని ఎంత అద్భుతంగా వాక్యంలో వర్ణించబడింది. దేవుని బిడ్డ, ఆయన కట్టడలను నేర్చుకున్నట్లు, ఆయన శాసనములను నేర్చుకున్నట్లు, ఆయన తట్టు మనము తేరిచూడునట్లుగా శ్రమనొందుట మనకు మేలాయను. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో శ్రమ కూడా ఒక ఆశీర్వాదం అన్నది నువ్వు గ్రహించావా? శ్రమ కూడా ఒక ఆశీర్వాదం అన్నది గ్రహించావా? గమనిస్తున్నావా? ఈరోజు లార్డ్స్ సప్పర్లో చాలామంది లార్డ్స్ సప్పర్ తీసుకునేటప్పుడు దే కీప్ ఎ లాంగ్ ఫేస్, విచార వదనంతో కనిపిస్తారు. ఇట్స్ ఎ సెలబ్రేషన్ టైం. ఇట్స్ ఏ సెలబ్రేషన్ టైం. ప్రభురాత్రి, గట్టి చెప్పండి అండి, సందేహంగా, ప్రభురాత్రి భోజనంకి ఎప్పుడు పోతాను? భోజనాలకు ఎప్పుడు పిలుస్తారు? నేను ఎప్పుడు పిలుస్తారు భోజనానికి? భోజనానికి పిలవాలంటే అది సంతోష సమయం. సో గాడ్ ఈజ్ రిమైండింగ్ అస్ దట్ వీ ఆర్ విక్టోరియస్ పీపుల్, వీ ఆర్ సేవ్డ్ పీపుల్. ఎస్, each time you come to the table, God's Spirit shows something which is not according to the will of God in your. యేసు చిత్తానికి మరి అనుసంధానం చేయబడినటువంటి కొన్ని లక్షణాలు మనలో కనిపిస్తాయి. It does not mean that we should be sad about it. Yes, confess it, leave it and ask grace of God to overcome that life. But praise God, యేసుని బట్టి క్రీస్తులో ఆనందించడం నేర్చుకోవాలి. మరలా చెప్పెదను, ఆనందించుడి ప్రభునందు. ప్రభు చేసిన త్యాగాన్ని బట్టి, ఆ నిరీక్షణను బట్టి ఎంజాయ్ అండ్ సెలబ్రేట్ లార్డ్స్ సప్పర్.
దేవుని యొక్క ఆ త్యాగాన్ని బట్టి నీవు నీతిమంతునిగా తీర్చబడ్డావు, నీవు పరిశుద్ధునిగా మార్చబడ్డావు, నీవు లోకానికి వెలుగుగా మార్చబడ్డావు, లోకానికి ఉప్పుగా మార్చబడ్డావు, లోకానికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడన్నది నువ్వు గ్రహించిన రోజు, నీ ఆలోచనలో ఆ విధానంలో అనుసంధానం చేసుకున్న రోజు నీ ప్రవర్తనే మరొక అంచులోనికి వెళుతుంది. ఎంతసేపు నేను పాపిని అంటే నీలో పరివర్తన కనిపించదు. నీ ఆలోచన విధానం అంతా కూడా దోషభరితంగానే ఉంటుంది. కానీ ఆ దోషాలను క్షమించి నీతిమంతునిగా మార్చి దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా దేవుడు మార్చాడని ఆ బలహీనతలలోని కూడా ఆయన గడుస్తున్న కాలాన్ని బట్టి సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి నడిపిస్తారని నమ్మి దేవుని స్తుతించడం నువ్వు ప్రారంభిస్తావు. దేవుని బిడ్డ, అది సాతానుకు అవసరం లేదు. అందుకే ఎప్పుడు కూడా మనల్ని వాడు వంచిస్తుంటాడు, ఎప్పుడు కూడా మనల్ని దెప్పిపడుస్తుంటాడు, ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి లోపాలనే వాడు జ్ఞాపకం చేస్తాడు. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు. మన లోపాలను కూడా అందంగా, అద్భుతంగా, అర్థమయ్యే విధంగా, మనకు బోధపడే విధంగా ఆయన సరిచేసి తన మార్గంలో ఆయన ఉంచుతాడు. అందుకే ఆయనను మనము ప్రేమించాలి, ఆయన వాక్యంలో మనం నడవాలి. చివరిదిగా 8వ వచనం, 119వ కీర్తన 72వ వచనము, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. వేల కొలది అంటే రిజర్వ్ బ్యాంకు కన్నా, వరల్డ్ బ్యాంకు కన్నా విలువైనది ఏందో తెలుసా? బైబిల్. ఈ విలువైన బైబిల్ను చదువుతున్నావా? బంగారం విలువ తెలుసు కాబట్టి ఎవ్వనికి కూడా బంగారం తీసి అక్క పట్టుకో అని చెప్పవు. ఎందుకంటే ఎవడు ఎప్పుడు ఎత్తుకపోతాడో తెలియదు. ఇవాళ రేపు ఎవ్వని నమ్మేటట్లేదు. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడు వ్యాపారం చేసినాడు. అరే మనం ఫ్రెండ్స్ కదా, ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దామన్నాడ. వీడు ఫ్రెండ్ కదా అని మొత్తం ఉన్నదంతా ఇచ్చేసిండు. ఓ రోజు మొత్తం వీడు నిల్వున వీడిని దోపిడీ చేసిండు. ఆ స్నేహితుడు అడిగిండంటే, అరే నువ్వు స్నేహితుని కదరా, నేను నమ్మి నేను ఇస్తే నన్ను ఇట్లా చేసినావు ఏంటంటే, నమ్మినావు కాబట్టి గొంతు కోసినా అన్నాడు. నమ్మకపోతే జర హుషారు ఉంటే నేనేం చేయలేకపోతుంటే, నువ్వు హుషారు లేవురా, నువ్వు నమ్మినావు, నీ గొంతు నేను కథ. అలాంటి లోకంలో దేవుడు అంటున్నాడు, ఎవరిని కూడా నమ్మలేని లోకంలో నీవు నమ్మగలిగింది, విలువైనది, మేలైనది ఏంటో తెలుసా? నా వాక్యం. లోకంలో కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులను కూడా నమ్మలేమండి. తల్లిదండ్రులను కూడా నమ్మలేని పరిస్థితులు వస్తాయంటే వస్తాయి అని దాని అర్థం. తోబుట్టులను నమ్మలేమండి. తోబుట్టులను కూడా నమ్మలేని పరిస్థితులు వస్తాయంటే వస్తాయి అని దాని అర్థం. పిల్లల్ని నమ్మలేము, స్నేహితుల్ని నమ్మలేము, వ్యవస్థల్ని నమ్మలేము, నాయకుల్ని నమ్మలేము, ప్రభుత్వాలను నమ్మలేము. అలాంటి పరిస్థితులు వస్తాయంటే వస్తాయి అని దాని అర్థం. అలాంటి ఒక లోకములో నువ్వు నమ్మగలిగింది, నిన్ను నడిపించగలిగింది, నిన్ను ఆశీర్వదించగలిగింది, నిన్ను దీవించగలిగింది ఏందో తెలుసా? తన వాక్యం. అదే భక్తులందరూ ఈ విధంగా అంటున్నారు. 119వ కీర్తన 10వ వచనంలో, 19వ కీర్తన 10వ వచనంలో, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. హీజ్ కంపారేటివ్లీలో హీజ్ ఇంక్రీజింగ్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి, బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను. అంటే 24 క్యారెట్ గోల్డ్, విస్తారమైన 24 క్యారెట్ గోల్డ్ కన్నా అవి కోరదగినవి, తేనె కన్నా మధురమైనవి. 119వ కీర్తన 27వ వచనం, బంగారము కంటెను, అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియమైనవి. 16 సామెతలు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. 119, 162, విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. 119, 14, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. 8, 19 సామెతలో, మేలిమి బంగారము కంటెను, అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటెను నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. దేవుని బిడ్డ, ఇవంతా భక్తులు అనుభవాలలో నుండి రాశారు. వాక్యము ఎంత విలువైనది, ఎంత ప్రశస్తమైనది, ఎంత యథార్థమైనది, వారి జీవితాలలో వారు అనుభవించుకొని అనుభూతులలో నుండి ఈ మాటలు రాశారు. ఈ మాటలను చెప్పగలవా?
చాలామందికి బైబిల్ మోసుకొని రావటమే కష్టం. అన్నా, ఇంకా నీకు ఈ బైబిల్ అర్థం అవ్వట్లే. బికాజ్ యు ఆర్ నాట్ క్యారింగ్ ఇన్ ద బైబిల్, బికాజ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ హౌ ప్రెషస్ దిస్ ఈస్, హౌ బ్యూటిఫుల్ దిస్ ఈస్, హౌ వండర్ఫుల్ దిస్ ఈస్. ఈ బైబిల్ నీ చేతిలోనికి రావడానికి దేవుడు ఎంతమందిని వాడుకున్నాడో తెలుసా? నీ భాషలో, నీ మాతృభాషలో నీకు అర్థమయ్యే విధానంలో, అందమైన రీతిలో దేవుడు ఇంత చిన్న బైబిల్ని నీకు ఇచ్చాడు. చదువు. లర్న్ దిస్ హ్యాబిట్. సమ్ ఆఫ్ యూ విల్ నెవర్ క్యారీ ఇన్ యువర్ బైబిల్. ఐ విష్ టు సీ బైబిల్ ఇన్ యువర్ హ్యాండ్స్ వన్ డే. I wish to see Bible in everyone's hand in this church. I cannot force anyone to carry the Bible unless you understand the beautiful value of the Bible. ఈ బైబిల్ నీకు అర్థం కాకుండా ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు మోయవు. ఈ బైబిల్ ఎంత మంచిదో నువ్వు అర్థం చేసుకోవాలన్నదే ఈ ప్రయత్నంలో నా ప్రార్థన. ఈ బైబిల్ మన బ్రతుకులను మారుస్తుంది. ఈ బైబిల్ మనల్ని ఆశీర్వదిస్తుంది. ఈ బైబిలే మనకు నెమ్మదినిస్తుంది. ఈ బైబిలే ఆలోచననిస్తుంది. ఈ బైబిలే మన జీవితాలకు ఆధారం. దేవుని సంకల్పాన్ని నేర్పుతుంది. దేవుని బిడ్డ, ఈ బైబిల్ను మనం చదువుదాం, ఈ బైబిల్ని మోస్తాం, ఈ బైబిల్ని అర్థం చేసుకుందాం, ఈ బైబిల్కు లోబడదాం. ఈ బైబిలే మన జీవితాలకు ఆధారం. మరి ఆ బైబిల్లో ఎంత ప్రశస్తమైందంటే, విస్తారమైన మేలిమి బంగారము కన్నా కోరదగినది, తేనె కంటెను జుంటి తేనె ధారల కన్నను అది మధురమైనది, దేనితో కూడా దానిని సరిపోల్చలేం. అంత గొప్ప వర్ణన భక్తుడు ఎందుకు ఇస్తున్నాడంటే ఆయనకు అది అర్థమైంది. ఈరోజు ఆ స్థితిలోనికి, ఆ పరిస్థితిలోనికి నీవు వెళ్ళే కృప దేవుడు దయచేయనుగాక. ఆ వాక్యానికి విధేయత చూపించే కృప దేవుడు దయచేయనుగాక. ఆ వాక్యపు వెలుగులో జీవించి ఉజ్జీవింపచేసి మిమ్మలను ఆశీర్వదించునుగాక. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కష్టాల కొలిమిలో కమ్మటి ప్రేమ పరిచయం చేసేదే ఈ వాక్యం. దేవుని బిడ్డ, ఈ వాక్యం నీ చేతిలోనికి రావడానికి ఎంతమంది ఎన్ని కష్టాల గుండా వెళ్ళారో తెలుసా? ఒక చిన్న వచనం హీబ్రూలోనూ చదివితే నీకు అర్థం కాదే, గ్రీకులో నీకు చదివితే అర్థం కాదే. ఆ భాషను, తెలుగు భాష నేర్చుకున్న వాళ్ళు హీబ్రూ భాషను కూడా నేర్చుకొని, వ్యాకరణాన్ని నేర్చుకొని, నిఘంటువులను అర్థం చేసుకొని సంవత్సరాలుగా వారి జీవితాలను అర్పించి ఆ వాక్యాన్ని అనువదించారే. నీ మాతృభాషలో, నీకు అర్థమయ్యే భాషలో ఆ దివ్య ఉపదేశాన్ని అందించారే. ఆ ఉపదేశం నువ్వు చదువుతున్నావా? ఈరోజు చదివావా అని ప్రశ్నించి నిన్ను దెప్పిపొడవటం కాదమ్మా అక్క అన్న నా ప్రక్రియ. కానీ అది చదివితే ఎంత మేలు, ఎంత ఆశీర్వాదం అన్నది నువ్వు తెలుసుకోవాలని, జీవితంలో అనుభవించాలన్నదే నా ప్రార్థన. అది లేకుండా ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా నీ జీవితంలో ఆశీర్వాదం రాదు. దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేయనదంతయు సఫలమగును. ఈరోజు నీకు రెండు చేతులా నీకు మరి రాబడి ఉంది, కానీ నీ హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదు. ఎక్కడ చూసినా సమస్యలే. కారణం ఏంటి? జవాబు ఎక్కడ దొరుకుతుంది? అది కోర్టుల్లో దొరకదు, మత పెద్దల దగ్గర దొరకదు, ఊరి పెద్దల దగ్గర దొరకదు, నాయకుల దగ్గర అసలు లేనే లేదు. దొరికేది ఎక్కడో తెలుసా? ఈ వాక్యంలో. అది చదువు. ఎక్కడికెక్కడికో పరుగు తీస్తున్నావు. నీ ఇంట్లో ఉన్న బైబిలును దుమ్ము దులిపి చదవటం ప్రారంభించు. నీ బ్రతుకును అది మారుస్తుంది. నీ జీవితానికి అది అర్థాన్ని, ఆశీర్వాదాన్ని ఆపాదిస్తుంది. ఎలా నడవాలో, ఎలా నడవకూడదో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఎక్కడ స్పందించాలో, ఎక్కడ స్పందించకూడదో, ఏం చూడాలో, ఏం చూడకూడదో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో చాలా అద్భుతంగా వర్ణన, జీవితాలను మరి సాదృశ్యంగా చూపిస్తూ, మరి అంత్యకాలములో ఉన్న మనకు పాఠాలుగా, గుణపాఠాలుగా వాక్యంలో దేవుడు మేళవించాడు. అవి చదివి జ్ఞానాన్ని పొందుకొని బ్రతకాలని ఆయన ఆశపడుతుండగా ఆ కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, నీకు వందనాలు స్వామి. 119వ కీర్తన
22 చరణాలు ఒక అద్భుతమైన గని ప్రభువా, నీ వాక్యాన్ని వివరించే ఒక అద్భుతమైనటువంటి గ్రంథాలయం స్వామి. మరి ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఆ గొప్ప ఆత్మీయ నిధిని మేము అనుభవించడానికి, అనుభూతులను సంతరించుకోవడానికి, ఆశీర్వాదాలను పొందుకోవడానికి, జ్ఞానయుక్తమైన జీవితాన్ని వివేచనతో వివేకముతో బ్రతకడానికి నీ కృపను, నీ భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. ఎంబీ బేతేలు సంఘములో ప్రతి విశ్వాసి వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యాన్ని చేబూనాలే, వాక్యపు వెలుగులో నడవాలి స్వామి. వారికి ఆ ఆసక్తిని రగిలించండి ప్రభా. ఆ ప్రయత్నములో 8వ వర్తమానం ఈరోజు బోధించబడింది ప్రభా. మరి నీ మాటలు వ్యర్థము కావని, ఈ ప్రయత్నము క్రీస్తునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ఆయన కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడని నీ వాక్యము ఘోషిస్తుండగా, ఈ ప్రయత్నం ద్వారా సత్ఫలితాలని మేము పొందుకుంటామని ప్రతి ఒక్కరూ ప్రభా మరి ఆత్మీయ ఉజ్జీవాగ్ని చేత తాకబడతారని, ప్రతి ఒక్కరూ జీవితాలు సంధించబడతాయని, ఆత్మీయమైన మరో ఉన్నత స్థితిలోనికి లేపబడతారన్న కుతూహలాన్ని, ఆశను క్రీస్తులో నీవు నెరవేర్చబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ప్రతి వ్యక్తిని మీరు దీవించండి, ప్రతి జీవితాలలో నూతన ఉజ్జీవాగ్నిని రగిలించండి స్వామి. కోతకాలపు పండుగకు ఉజ్జీవ కూడికలకు ముందుగా మా జీవితాలను మరొకసారి తట్టి లేపండి ప్రభా, కుదిపివేయండి స్వామి. మా జీవితాలలో లోతైన ఆత్మీయ మర్మాలను బయలుపరిచి విధేయత చూపించి మరి ఈ సంఘము ఒక అత్యున్నతమైన విలువలతో నీ కొరకు వెలిగే సంఘంగా, అనేకులను వెలిగించే సంఘంగా, మరి రామ్నగర్, మరి పార్సిగుట్ట, ఈ పరిసర ప్రాంతాలలోనే కాకుండా అనేకమైనటువంటి సంఘాలకు మేము శక్తులుగా ప్రభా నీ యొక్క బలాతిశయాన్ని వివరించగలిగినటువంటి సంస్థగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి, నీ వాక్యపు జ్ఞానము చేత, నీ వాక్యపు విలువల చేత, నీ వాక్యపు శక్తి చేత మమ్మల్ని అలవర్చుకొని నీ కృపలో మమ్మల్ని నడిపించి ముందుకు ఆశీర్వదించమని దివ్యమైన హస్తాలకు మమ్మల్ని, మేము సంఘాన్ని, విత్తబడిన వాక్యాన్ని ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలను సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.